శ్రీమాత్రే నమః. నేను మీ చిరావురి. మాఘమాసంలో వచ్చేటటువంటి శుద్ధ ఏకాదశికి భీష్మ ఏకాదశి అని పేరు. అంటే అష్టమి రోజున మొదలుపెట్టి ఏకాదశి రోజు వరకు భీష్మాచార్యుల యొక్క అంటే మహానుభావుడైనటువంటి భీష్ముడి యొక్క పంచప్రాణాలు పంచభూతాలలో కలిశాయి అని మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి భీష్మాష్టమి రోజున మొదలుపెట్టినటువంటి మొట్టమొదటి ప్రాణం ఏకాదశి రోజుతోటి ఆఖరు ప్రాణం పూర్తయ్యాయి అని పెద్దలు చెప్పినటువంటి మాట. కాబట్టి ఏకాదశి రోజున ఎవరైతే భీష్ముడిని తలుచుకొని భీష్మ తర్పణాన్ని విడిచిపెడతారో వారి యొక్క కుటుంబం సుఖశాంతులతోటి ఐశ్వర్యాలతోటి వర్ధిల్లుతుంది అని ఆర్యోక్తి. మనకి తండ్రులు తాతలు ముత్తాతల వరకే 3 తరాల వరకే మనం తర్పణాలు వదిలిపెట్టడం కానీ పితృకర్మలు చేయడం కానీ చేస్తుంటాం. ఆ పై తరాల వారికి మనం చెయ్యం. కానీ ఏకాదశి రోజున కనుక భీష్ముడికి కనుక తర్పణం వదిలిపెట్టి ఆయనకి నమస్కరిస్తే మన ప్రపితామహుల కంటే 3 తరాల ముందు ఉండేటటువంటి మిగిలినటువంటి 16 తరాల వాళ్ళకి కూడా తర్పణం వదిలిపెట్టినటువంటి ఫలితం వస్తుంది అని పెద్దలు మనకు చెప్తూ ఉంటారు. కాబట్టి వైయగ్రపద్య గోత్రాయ అంటారు. వైయగ్రపద్య గోత్రము లేదా వైయాగ్ర పాదగోత్రము భీష్మవర్మ అనేటటువంటి పేరుతోటి దక్షిణం వైపు తిరిగి తర్పణం వదిలిపెట్టడం, కాస్త నీళ్లు తీసుకుని దోసిడితో వదిలిపెట్టడమే. అలా వదిలిపెట్టడం వల్ల విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలగడం, పిల్లలు సవ్యంగా లేకుండా పెడదారులు పట్టి తిరుగుతూ ఉంటే అలాంటి పిల్లలు సవ్యమైనటువంటి దారిలోకి రావడానికి యొక్క భీష్మ తర్పణం వినియోగపడుతుందని, భీష్ముడి యొక్క అనుగ్రహం ఉంటే చక్కటి ఫలితం కలుగుతుందని చెప్పి మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ ఏకాదశి రోజునే అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి వారికి మహా ఉత్సవం జరుగుతుంది. అంతర్వేది తీర్థము అని పిలుస్తారన్నమాట. కాబట్టి ఈ ఏకాదశి రోజున వీలైతే కనుక ఉపవాసం ఉండి పెద్దవాళ్ళ పేరు మీద ద్వాదశి రోజు ఉదయాన్నే పార్వణం చేయడం అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఏకాదశి మొత్తం ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేసి భీష్మ ఏకాదశి యొక్క సంపూర్ణమైనటువంటి ఫలితాలను పొందాలి అనుకుంటే కనుక ఫిబ్రవరి నెలలో 16వ తేదీ శనివారం నాడు మనకి ఏకాదశి ఉంటుంది. మామూలుగా ప్రతి ఏకాదశి కూడా పుణ్యప్రదమే అయినప్పటికీ కూడా మాఘమాసంలో వచ్చేటటువంటి ఈ భీష్మ ఏకాదశి అత్యంత పరమ పవిత్రమైనటువంటిది అని పెద్దలు చెప్తారు. ఈరోజు తలస్నానం చేసి భీష్ముడికి తర్పణం వదిలిపెట్టి విష్ణునామస్మరణ ఎవరైతే చేస్తారో, గోవింద నామస్మరణ ఎవరైతే చేస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి చిరకాలము స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది అని పెద్దలు చెప్తారు. కాబట్టి ఏకాదశి రోజున చక్కగా ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి. ఏకాదశి రోజున విష్ణునామస్మరణ చేసుకోండి. ఏకాదశి ప్రసాదాన్ని చక్కగా భుజించండి. ఏకాదశి ప్రసాదం ఎలా చేసుకోవాలి అనేటటువంటి ఈ వీడియో చివరిలో నేను మీకు లింక్ ఇస్తాను. కాబట్టి చక్కగా అలా చేసుకోండి. సంపూర్ణమైనటువంటి ఏకాదశి ఫలితం పొందండి. అంతర్వేదిలో ఉండేటటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారికి కూడా ఈనాడే ఉత్సవం జరగడం వల్ల నరసింహానుగ్రహం చేత నరఘోష, నరపీడ, నరదృష్టి, నరశాపం లాంటి దోషాలు కూడా తొలగిపోతాయి అని పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి చక్కగా అలా చేయండి. జయ